ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము దైవజనులు మనకు తెలియజేసిన మాట ఏమిటంటే, మగ పిల్లలను నైలు నదిలో పడవేయమని రాజు ఆజ్ఞ ఇచ్చుట. ఎందుకని దేవుని బిడ్డలారా, మగ పిల్లలను నైలు నదిలో పడవేయమని రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు. రాజు ఇశ్రాయేలీయుల సంఖ్యను తగ్గించవలనని ఎంత ప్రయత్నించిననో వారి సంఖ్య తగ్గలేదు, వృద్ధి ఎగుచునే ఉన్నదన్నారు దైవజనులు. స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరులారా, దేవుడు దేని బిడ్డలారా దీవించిన వారు ఇశ్రాయేల్ సైన్యం అంటే, రాజు తగ్గించాలని చూస్తే మాత్రమో తగ్గించబడతారా? దేని బిడ్డలారా, దేవుని మాట వింటా ఉన్నారు ఇశ్రాయేల్ సైన్యం. దేవుడు యొక్క ప్రేమ ఇశ్రాయేల్ సైన్యం మీద ఉన్నది. దేని బిడ్డలారా, అందుకని వారిని తగ్గించాలని, వారి యొక్క మగ పిల్లలను చంపాలని చూసినా ప్రియ సహోదరులారా వృద్ధి ఎగుచునే ఉన్నది. అందుకే దేవుని మాట వింటే ఎవరి స్థితి అయినా వృద్ధి ఎగుచునే ఉంటది. దేని బిడ్డలారా, దేవుడు చెప్పిన ప్రకారం మనం చేస్తే దేని బిడ్డలారా వారి యొక్క మరి ఆ సంతానమైన ఏదైనా ప్రియ సహోదరుల వృద్ధి ఎగుచునే ఉంటది. దేవుడు చూస్తే వారి ఆశీర్వాదం పోదు. మనం అభిషేకములు ఆపి చేసేదని చూసినా ఆగుతాయా? దేవుడు కృప ఉంటే ప్రియ సహోదరులారా ఆగవో. మనం ఒకరికి బడి గోల పెడితే మాత్రమో వారు హెచ్చరించడం ఆగుతారా? దేవుని ఆశీర్వాదం అలాగుంటది. దీని బిడ్డలారా, మనం ఒకరి మీద ఏడిస్తే దేవుని ఆశీర్వాదం ఆగిపోద్దా? దీని బిడ్డ రాగదండి. ఎందుకని ఇశ్రాయేలీయుల ఆ మహిమ దేని బిడ్డలారా మన దగ్గర కూడా ఉంటది. ఇశ్రాయేలీయుల యొక్క జనాంగంలో దేవుని యొక్క కృప ఎలాగైతే ఉన్నదో అలాగే దేని బిడ్డలారా ఆయన నమ్ముకున్న బిడ్డల మీద కూడా అలాగే ఉంటది దేవుని మహిమ. దేవుని మహిమ కలుగును గాక. అందుకే దైవజనులు ఏమన్నారు, ఇశ్రాయేలీయుల సైన్యం లెక్క మగబిడ్డలందరినీ కూడా చంపేమని రాజు ఆజ్ఞ ఇచ్చిన దేని బిడ్డలారా మరి వారి సంఖ్య వృద్ధి ఎగుచునే ఉన్నది అన్నారు దైవజనులు. శ్రమలు విస్తరించిన కొలది సంఖ్య వృద్ధి ఎగుచుండెను అన్నారు. శ్రమలు విస్తరిస్తే దేని బిడ్డలారా క్షీణించిపోతారు ఎక్కడికక్కడ. కానీ దేని బిడ్డలారా శ్రమలు విస్తరించిన కొలదట ఇశ్రాయేలు సైన్యము అభివృద్ధి చెందుతూనే ఉన్నదట. ఉన్నదండి అలాంటి విశ్వాసం మనలో? దేని బిడ్డలారా అలాంటి విశ్వాసం మనలో ఉన్నదా? ఎవరు అభివృద్ధి చెందుతారని మనము దేని బిడ్డలారా ఏడుస్తూ ఉంటాం. ఎవరు ఆశీర్వదించబడ్డారని ఏడుస్తూ ఉంటాము. దేని బిడ్డలారా ఎవరో అదిగో వారి అక్కడ మేడ కొట్టుకున్నా, ఒక మిద్దు కొట్టుకున్నా, ఏదైనా కొనుక్కున్నా వాళ్ళకి బట్టి మనం ఏడుస్తూ ఉంటాం. అలాంటి కాలం తయారైపోయిందండి ఇప్పుడు. అలాంటి కాలము ఎక్కడెక్కడ చూసినా స్వార్థము, స్వార్థపూరితమైన బ్రతుకు ఎక్కడ చూసినా ప్రియ సహోదరులారా గమనించండి. అలాంటి స్థితిలో మనం ఉంటే దేవుని కృప మన దగ్గర ఉండదు, దేవుని మహిమ మన దగ్గర ఉండదు. అలాంటి జీవితాన్ని మనలోంచి తీసేసుకోవాలి. ఇశ్రాయేలు సైన్యంలాగా అభివృద్ధి చెందాలంటే మన హృదయాన్ని మొదటగా కడుక్కోవాలి. మన హృదయాన్ని దేని బిడ్డలారా మనము శుద్ధి చేసుకోవాలి. పరిశుద్ధాత్మ తండ్రి గాని ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ తండ్రి గాని మనలో నివసించేలా మనం చేసుకోవాలి. దేని బిడ్డలారా గమనించనందుకు దైవజనులు అంటారు, శ్రమలు విస్తరించిన కొలది వారు వృద్ధి ఎగుచునే ఉన్నారు. మనకు శ్రమలు వస్తే ఏం చేస్తాం రాజారావు గారు? శ్రమలు వస్తే దేవుని విడిచిపెడేస్తాం. ఇమీడియట్ గా విడిచిపెట్టేసి దేని బిడ్డలారా ఎక్కడికో తిరుగుతా ఉంటాం. ఎక్కడికెక్కడో తిరుగుతాము దేని బిడ్డలారా. శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఎక్కువగా దేవుని హత్తుకుని ఉండాలి. దేవుణ్ణి దేని బిడ్డలారా ప్రేమించాలి. శ్రమలు వచ్చినప్పుడే అప్పుడే మనలో ఉన్న శ్రమలన్నీ కూడా పారిపోతాయి. స్తోత్రం కలుగును గాక.